మరొకసారి ప్రభు సన్నిధిలో చేరి దేవుని వాక్యాన్ని ఉదయకాలాన ధ్యానించడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సమయమును బట్టి ప్రభు నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను, మహింపరుస్తూ ఉన్నాను. ఈ పునరుద్ధాన దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టమని 84వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ దినాన్న ప్రభు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు దేవుని మందిరాన్ని అలక్ష్యం చేసేవాడిగా, నిర్లక్ష్యం చేసేవాడిగా, దేవుని మందిరానికి పెడమొహం పెట్టినటువంటి వాడిగా ఉండి దేవుని మందిరానికి వెళ్ళకూడదు అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడిగా ఉంటే, ఈ కీర్తన దేవుని మందిరంలో మనం నివసించడం ద్వారా మనకు కలిగేటటువంటి లాభాలు, దేవుని మందిరంలో మనం ఉండటం ద్వారా మనకు కలిగేటటువంటి గొప్ప ఆధిక్యతల గురించి ఈ కీర్తనలో మనము గమనించవచ్చు. లోకంలో భక్తిహీనుల గుడారములో మనము నివసించట కంటే కూడా దేవుని యొక్క మందిర ఆవరణములో ఉండడం అనేది నాకు ఎంతో ఇష్టమని ఈ కోరాహు కుమారులు రాయడం జరుగుతూ వచ్చింది. ఎందుకంటే దేవుని మందిరములో మనము బలము పొందుకుంటాము, దేవుని మందిరములో మనము సమాధానం పొందుకుంటాము, దేవుని మందిరములో మనం సంతోషాన్ని పొందుకుంటాము, దేవుని మందిరములో దేవుడు మనకి ఆనందాన్ని దేవుడు దయచేస్తారు. ఆయన యొక్క ఆనంద ప్రవాహ జలములోనిది మనము త్రాగనిచ్చి మనల్ని దేవుడు సంతోషపరుస్తారు. పూర్వకాలంలో ఇశ్రాయేలు కాలంలో మనం చూసినప్పుడు ఆకాశం నుంచి దేవుడు మన్నాను కురిపించి వారిని పోషించినట్లుగా మనం గమనించవచ్చు. ఈ దినాల్లో ప్రభు మనల్ని ఆయన యొక్క వాక్యము అనేటటువంటి మన్నాను మనకు దయచేసి మనల్ని సంతృప్తి పరుస్తూ ఉన్నారు. నీవు దేవుని మందిరానికి వెళుతూ ఉన్నావా? దేవుని మందిరంలో ప్రభుని ఆరాధించేటటువంటి అనుభవంలో నీవు జీవిస్తూ ఉన్నావా? ఎందుకంటే సాతానుడు దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవుని మందిరములో దేవుణ్ణి ఆరాధించనివ్వకుండా వాడు అనేక రకాల ఆటంకాలు తీసుకొచ్చేవాడిగా ఉంటాడు. కానీ రక్షించబడినటువంటి మనము, దేవుని యొక్క వాక్యము చేత బలపరచబడినటువంటి మనము దేవుని మందిరాన్ని విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. దేవుని మందిరములో మనము నివసించేవారిగా ఉన్నప్పుడు, నీ మందిరములో నివసించేవారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ప్రియా సహోదరుడా, సహోదరి, మరొకసారి ప్రభు పేరు తెలియపరుస్తా ఉన్నాను. నీవు దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవాలని, ప్రభువు నిన్నును నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని నేను ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాము. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా మాతో మీరు మాట్లాడేందుకే వందనాలు, స్తోత్రాలు. మీ మందిరంలో మేము నివసించడం ద్వారా అయ్యా మాకెంతో సంతృప్తి, సంతోషము, ఆనందము, సమాధానము మాకు కలుగుతాయని ప్రభా మీ వాక్యం ద్వారా మరొకసారి మాకు గుర్తు చేసినందుకే వందనాలు. అనేక మంది రక్షించబడినప్పటికీ కూడా అయ్యా మరి మీలో బలపరచబడినప్పటికీ కూడా తండ్రి, దేవుని మందిరానికి దూరంగా ఉండేటటువంటి స్వభావాన్ని సాతానుడు తీసుకొచ్చేవాడిగా ఉంటాడు తండ్రి. కనుక ఆ స్వభావం కలిగి ఇంటి దగ్గరే ఉండాలని ఆలోచన కలిగినటువంటి వారితోటి మీరు మాట్లాడారని నమ్ముతున్నాం. దేవా, వారి మందిరాలకు వెళ్ళి అయ్యా మరి నిజ దేవుడైనటువంటి మిమ్మల్ని ఆరాధించడానికి, మహిమపరచడానికి మీరు సహాయం చేసి మహిమను పొందుకోమని తండ్రి. దేవా, వారిని మీ వాక్యం ద్వారా బలపరచమని తండ్రి. అయ్యా మీ వాక్యం ద్వారా వారిని స్థిరపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి. మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, శక్తివంతమైన నామములో
స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.